హరి ఆ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. వేదము, పురాణాలు, ఉపనిషత్తుల నుంచి భారతము, రామాయణాలు, వీటి నుంచి బైబిల్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు బైబిల్ దగ్గర నుంచి ఖురాన్ కూడా ఈరోజు ఒకసారి వెళ్ళొద్దాం. ఎందుకంటే ఈరోజు మొహరం అంటే ముస్లిం మహమ్మదీయుల పండుగ అది. దాని యొక్క విశేషం ఏంటో కొంచెం తెలుసుకుందాం ఈరోజు. సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, అంటే భగవద్గీతలో చెప్పింది, యదా యదా హి ధర్మస్య గ్లానిహి భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎందుకంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు, అంటే బ్యాలెన్స్, ఆ సమతూకం తప్పినప్పుడు మరలా సమతూకాన్ని ఉంచటం కోసం, సామరస్యంగా ఉంచటం కోసం
నేను అవతరిస్తుంటాను అన్నది కదా! అది ఎల్లప్పుడూ జరుగుతుండేదే. అది ఒక మతానికి సంబంధించిందేం గాదు. ఈ సృష్టికి సంబంధించిందది. సృష్టి ఒక మతానికి సంబంధించింది కాదు గదా! మనమేదో మన సౌకర్యం కోసం మనం కొంతమందిమి కొన్ని అభిప్రాయాలతో ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క అభిప్రాయంతో కొంత సమూహం విడివిడిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది గానీ, అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. కానీ కుటుంబాలు వేరు వేరుగా ఉన్నట్టు లేదు గదా! అందరం కలిసే ఉంటున్నాం గదా! అలాగే మతాలు గూడా. ఒక్కొక్క భావంతో అది అనుసరిస్తూ ఉండొచ్చు. అది ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటాము. కానీ మనందరం గూడా ఒకే చోటులో ఉన్నామన్న విషయం గుర్తుకు తెచ్చుకోవటం. సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు, సమాజ శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయ ప్రేమికులు, పౌర సమాజం తక్షణం స్పందించాలి. అందుకే మనకి చేతనైంది లోకా సమస్త సుఖినో భవంతు అనే సంకల్పాన్ని మనం నిరంతరం మన నుంచి వెళుతూ ఉండడం. దాంతో అది ఆ బ్యాలెన్స్ అండ్ హార్మనీ తీసుకురావడానికి అది కొంత దోహదపడుతూ ఉంటుంది. న్యాయం కోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పరిధిలో శక్తి వంచన లేకుండా పోరాడాలి. మన శక్తి వంచన లేకుండా మనం ఆ థాట్ ఫార్మ్‌ని పంపిస్తూ ఉన్నాం. మనకు చేతనైంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా దాన్ని కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. విలువల ప్రేమికులందరూ ఒక్కటిగా ముందుకు కదలాలి. దానికి ఇమాం త్యాగం స్ఫూర్తిగా నిలవాలి. మొహరం చేసుకోవటానికి మొహరం యొక్క విశేషం ఏంటంటే త్యాగాల ఫలితము. ఎందుకు ఆయన ఇమాం అన్నాయన త్యాగం చేసాడు. ఆ యుద్ధంలో వీరమరణం పొందాడాయన. ఆ తర్వాత నుంచి మరలా చక్కగా పరిపాలన ఒక వ్యవస్థగా, సువ్యవస్థగా ఖలీఫాల ఆధ్వర్యంలో ఒక 4, 5 తరాలు చక్కగా పరిపాలన సాగింది. దానికి ముందు ఎంతో గందరగోళంగా ఉన్నది. ఈ మొదట్లో మనం ఏదైతే చెప్పుకున్నామో, ఆ ధర్మానికి గ్లాని జరిగి, దుర్మార్గం ప్రబలి, ఉన్మాదం జడలు విప్పి ఇదంతా అవుతున్నప్పుడు, ఈయన దానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఇమాం అన్నాయన. ఇది ఒకాయన మహమ్మద్ ఉస్మాన్ ఖాన్ అని ఒకాయన వ్యాసం రాశారు న్యూస్ పేపర్‌లో. సాక్షి పేపర్‌లో అది చదువుతున్నాను మీకు. మనం అది చదువుకొని వాటి విషయాలు తెలుసుకుందాం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహరం ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన మాసం. ఇది ముస్లిం జగత్తుకు నూతన సంవత్సరం. అంటే మనకి చైత్ర మాసంలాగా, ఇంగ్లీష్ మొత్తం ప్రపంచ ప్రజలకి జనవరిలాగా, ఇది మహమ్మదీయులందరికీ వాళ్ళ క్యాలెండర్ ఒకటుంది. మన క్యాలెండర్ ఒకటి ఉన్నట్టుగానే. తెలుగు క్యాలెండర్ ఒకటి ఉన్నట్టుగానే వాళ్ళకొక క్యాలెండర్ దాంట్లో 12 నెలలు. ఎవరికైనా గాని 12 నెలలు అది మామూలుగా ఉండేదే. ఇది ఈ నెల మనకి ప్రారంభించిన నెలనమాట. సంవత్సర ప్రారంభం వాళ్ళకి. రంజాన్ తర్వాత వచ్చే నెల ఏదైతే ఉందో దాంతో ఇది ముస్లిం జగత్తుకు నూతన సంవత్సరం. మొహర్రం మాసంతోనే ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇస్లాంకు పూర్వం అప్పటి సమాజంలో కూడా కొత్త సంవత్సరం మొహరం నుండే ప్రారంభమయ్యేది. మొహమ్మద్ ప్రవక్త స మొహరం మాసాన్ని అల్లాహ్ నెల అని అభివర్ణించారు. మనం మేషరాశితో ఎట్లాగైతే ప్రారంభమవుతుందో, ఆ చైత్ర మాసం ఎలాగైతే సంవత్సర ప్రారంభమవుతుందో అట్లాగా. అంటే సృష్టి ప్రారంభాన్ని అది సూచిస్తుంది చైత్ర మాసం. అట్లాగే వీళ్ళది సృష్టి ప్రారంభాన్ని అల్లాహ్ నెల అని అభివర్ణించారు.
రమజాన్ రోజాల తరువాత, రోజా అంటే ఉపవాసాలు. రంజాన్ ఉపవాసాల తర్వాత అత్యంత శుభప్రదమైన రోజా ఆషురా రోజానే. అంటే మొహరం 10వ తేదీన పాటించే రోజా అన్నమాట. మొహరం 10వ తేదీన, మొహరం నెల ప్రారంభమైన తర్వాత 10వ తేదీన పాటించే ఉపవాసం. దాన్ని రోజా ఆషురా అని అంటారు. యౌమే అషూరా అని కూడా అంటారు. యౌమే అషూరా. రంజాన్ రోజులు విధిగా నిర్ణయించక ముందు ఆషురా రోజాయే ఫర్జ్ రోజాగా ఉండేది. రంజాన్‌కి నెల మొత్తం ఉపవాసాలనేది ఆ 40 రోజులు. అది రానప్పుడు, దాని గురించి చెప్పక ముందు ఈ నెలలో ఉండేదనమాట. మొహర్రం నెలలో 10వ తేదీన ఉపవాసం చేసేవాళ్ళు వాళ్ళు. రంజాన్ రోజాలు విధిగా నిర్ణయించక ముందు ఆషురా రోజాయే ఫర్జ్ రోజాగా ఉండేది. కానీ రంజాన్ రోజాలు విధిగా నిర్ణయించబడిన తరువాత ఆషురా రోజా నఫిల్‌గా మారిపోయింది. కాకతాళీయంగా కర్బలా సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. అంటే కర్బలా మైదానంలో మనకి కురుక్షేత్రం సంగ్రామం ఎలాగైతే జరిగిందో, అంత భారీ ఎత్తున అక్కడ యుద్ధం జరిగింది. మంచికి, చెడుకి అన్నట్టుగా. అంత మాత్రాన మొహరం మాసమంతా విషాద దినాలుగా పరిగణించడం, ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకపోవటం సరికాదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, హక్కుల కోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజరత్ ఇమామే హుస్సేన్ రా అమరగతి పొందారు. ఆ ఇమాం అన్నాయన ఆ యుద్ధంలో వీరమరణం పొందారు. ధర్మయుద్ధంలో అమరుడు కావడం మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమో కానీ, లౌకికంగా సత్కర్మల ఆచరణ అనివార్యంగా జరగాల్సిన నేపథ్యంలో పూర్తిగా విషాదానికి పరిమితము కావడము అంత సరికాకపోవచ్చు. అంటే దీన్ని విషాదంగా తీసుకోకుండా, దేనికాయన త్యాగం చేశాడు? ఆయన మరణం దేనికోసం ఆయన మరణించాడు అన్నది కావాలి మనకు. ఆయనేదో విడిగా అనారోగ్యంతో మరణిస్తే మనం విషాదంగా దాన్ని తీసుకోవచ్చు. అట్లా కాకుండా సమస్త మానవాళి కోసం ఆయన వీరమరణం పొందాడు. ధర్మం కోసం, న్యాయం కోసం ఆయన వీరమరణం పొందాడు. కాబట్టి అది సంతోషించాల్సిన విషయం. మహమ్మద్ ప్రవక్త నిర్యాణం తరువాత తొలి నలుగురు ఖలీఫాల సారథ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ జనరంజకమైన ప్రజాస్వామ్య పాలన పరిఢవిల్లింది. అంటే అంతకుముందు మహమ్మద్ ప్రవక్త ఉండేవారు. ఆయన నిర్యాణం తరువాత ఖలీఫాలు వచ్చారు, చక్రవర్తులు. ఆయా రాజ్యానికి చక్రవర్తులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా నలుగురు వచ్చారు. నలుగురు ఖలీఫాల సారథ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ జనరంజకమైన ప్రజాస్వామ్య పాలన పరిఢవిల్లింది. ఇస్లామీయ ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి సూత్రం దేశం దైవానిది, దేశవాసులు ఆయన పాలితులు. మనం చెప్పుకుంటున్నాం కదా, ఆయన ఆఫీసులో మనందరం గుమస్తాలం. మొత్తం ఆయన ఆఫీసు, ఈ విశ్వం అంతా ఆయన ఆఫీసులో మనం అందరము గుమస్తాలుగా పనిచేస్తున్నాం. ఇట్లా అదే దేశం దైవానిది. ఈ విశ్వం మొత్తం ఎవరిది? దైవానిది. ఈ విశ్వంలో ఉన్న వాళ్ళందరూ ఆయన పాలితులు, ఆయన చేత పరిపాలింపబడుతున్న వాళ్ళము. కాబట్టి మనందరి పనులు ఎవరి కోసం ఉండాలి? ఆయన కోసం ఉండాలి, దైవం కోసం. అంతేకాని పాలకులు ప్రజలకు ప్రభువులు ఎంత మాత్రం కాదు. అంటే భౌతికంగా మనకి చక్రవర్తులనే ఆ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దైవ ప్రతినిధులుగా అక్కడ ఉన్నారు. దైవానికి ప్రతినిధిగా, దైవము మన కంటికి ప్రత్యేకంగా కనపడ్డు కాబట్టి, మొత్తం ఎల్లడలా ఉన్నవాడు కాబట్టి ఆయనకి ప్రతినిధిగా మనం ఎట్లాగైతే దీపారాధన చేస్తామో, దీపారాధన ఎందుకు చేస్తున్నాం? ఆ వెలుగు దేనికి సంకేతము?
సమస్తాన్ని ఆవరించి ఉన్నటువంటి, సమస్తము వ్యాపించి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి సంకేతంగా దీపాన్ని వెలిగిస్తాం మనం. అట్లాగా ఆయనకి సంకేతంగా ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఒక రాజు, ఒక చక్రవర్తి, ఖలీఫా. వాళ్ళ భాషలో ఖలీఫా. అందుకనే ఆ ఖలీఫాలు ఏం చేశారంటే, ఈ మహమ్మద్ నిర్యాణం తర్వాత వచ్చిన ఖలీఫాలు ఇస్లామీయ రాజ్యానికి దైవభీతి, సచ్ఛలత, జవాబుదారీతనం ప్రాణం లాంటివి. పాలకులు ఈ సుగుణాలకు ప్రతిరూపంగా, ఆదర్శంగా ఉండేవారు. అధికారులు, న్యాయమూర్తులు, సేనాపతులు, అన్ని శాఖల అధికారులు ఎంతో నిజాయితీ పరులుగా, న్యాయ ప్రేమికులుగా ఉండేవారు. ఎందుకని? దైవం కోసం ఉన్నాం ఇక్కడ. దైవానికి సేవ చేస్తున్నాం. దైవం ఈ పనులన్నీ దైవానికి, దైవం కోసం చేస్తున్న పనులివి అన్న ధోరణి ఉండడం వల్ల ఆ న్యాయపరమైన విషయం వచ్చింది. ఆ ఆదర్శం వచ్చింది. అనుక్షణం దైవానికి భయపడుతూ ప్రజాసేవలో ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్త పడేవారు. ప్రజలకు సమాధానం చెప్పుకునే విషయంలో కూడా వారు ఎప్పుడైనా, ఎక్కడైనా తాము ప్రజలకు జవాబుదారులమని భావించేవారు. కానీ మేము మమ్మల్ని ఎవరు అడగకూడదు అనేవాళ్ళు కాదు వాళ్ళు. ప్రతిరోజు నమాజుల సమయంలో ప్రజలని కలుసుకుని వారి అవసరాలు తీర్చేవారు. అవసరమైన సూచనలు, హితవులు చేసేవారు. కానీ ఖలీఫాల తదనంతరం కాలంలో పరిస్థితులు మారిపోయాయి. దైవభీతి, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య భావనలకు భంగం ఏర్పడింది. యజీద్ రాచరికం రూపంలో పురుడు పోసుకున్న దుష్పరిణామాలు ఇస్లామీయ ప్రజాస్వామ్య భావనను, ఆ సూత్రాలను తుంగలో తొక్కాయి. ఈ విధంగా కుటుంబ పాలన, చక్రవర్తుల పరంపర ప్రారంభమైంది. ఈ దురదృష్టకర పరిణామాల కారణంగా ముస్లిం సమాజం నేటి వరకు ఇస్లామీయ ప్రజాస్వామ్య స్ఫూర్తికి దూరంగానే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణకు హజరత్ ఇమామే హుసైన్ రా కంకణబద్ధులయ్యారు. లక్ష్య సాధన కోసం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. విలువల పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడలేదు. ప్రజాకంటకమైన రాచరిక వ్యవస్థను ఎదుర్కొన్న క్రమంలో సంభవించిన పరిణామ ఫలితాలు ఈనాడు మన ముందున్నాయి. ఇమామే హుసైన్ ఇంతటి ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడి ఇస్లామీయ ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యాన్ని, దాని ప్రత్యేకతల్ని కాపాడుకోవడానికి కర్బలా సాక్షిగా ఒక విశ్వాసి పోషించవలసిన పాత్రను ఆచరణాత్మకంగా నిరూపించారు. అంటే కర్బలా మైదానంలో జరిగింది ఆ యుద్ధం. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు 1000 సంవత్సరాలు కావస్తున్నా నేటికి కోట్లాది మంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ప్రతి ఏటా మొహరం 10వ తేదీన, అంటే యౌమే ఆషురా, ఆ రోజు పేరు అలాగే చెప్పారు, ఆయన త్యాగాన్ని స్మరించుకుంటారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు హజరత్ ఇమామే హుసైన్ రా అమరత్వం ఆషామాషి మరణం కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మ సంస్థాపన, దైవ ప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో పొందిన వీరమరణం. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడయ్యారో మనం దాని నుండి స్ఫూర్తిని పొందాలి. ఏమంటుంటాడు ఆయన రావడం లేదే. సరే, మనం మళ్ళీ బైబిల్లోకి వద్దాం.
interpreting and applying this story to the storms of human life, especially of emotion, as is indicated by placing the incident upon water. When assailed by temptation, driven by desire or wishing to eradicate an unwanted habit, we are advised to withdraw our thoughts from the difficulty, concentrate powerfully upon our divine nature, and to the exclusion of every other thought, affirm its irresistible power. కాబట్టి మనం ఇటువంటి సన్నివేశాలు వచ్చినప్పుడు వెన్ అసైల్డ్ బై టెంప్టేషన్, టెంప్టేషన్ అంటే దుష్కృత్యం చేయ పురికొల్పటం, ప్రేరేపణ, ఆకర్షణ, మనోవికార హేతువు సంబంధించి మనసును ప్రలోభాలకి లోను చేసేది, ప్రలోభపరిచేది, అవి మన చుట్టుముట్టినప్పుడు. అవి మన పైబడి మనల్ని ముట్టడించినప్పుడు, అంటే ఎట్లాగైతే ఈ తుఫాను, గాలివాన, భయంకరమైనటువంటి తుఫాను చుట్టుముట్టినప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆయన నిద్రలేపారు. పడుకున్న లార్డ్ క్రైస్ట్ని నిద్రలేపారు. దాంతో అంత తీవ్రంగా ముట్టడి చేయటానికి వచ్చినటువంటి, అంత తీవ్రంగా పైబడి మనల్ని కబళించటానికి వచ్చినటువంటి ఆ తుఫాన్ కాస్త ఒక్క క్షణంలోనే మాయమైపోయింది. ఎందుకంటే అంత తీవ్రంగా వచ్చేదాన్ని మనము నిరోధించలేం. దాని ప్రభావానికి లోనై ఇక దానికి అనుగుణంగా మనకు వచ్చిన ఆలోచనల ప్రకారం మనం పనులు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. అవి నా పనులు, నా ఆలోచన అనుకుంటాం, నా పని అనుకుంటాం. అది ఆలోచనలు రావటంతో పాటు ఇంకొకటి ఏం జరుగుతా ఉంది, అది ఏ ప్రేరణ మనకు కలుగజేస్తుంది? అది 2 పనులు చేస్తూ ఉన్నాయి. ఒకటేమో మనతో పని చేపిస్తుంది ఆలోచన, రెండోది అది నీ ఆలోచనే అని మనలో ప్రేరణ కలగజేస్తుంది. ఇది నా ఆలోచనే, నాదే ఇది అన్నట్టుగా ప్రేరణ కలుగజేస్తుంది అనమాట. నాదే అంటం వల్ల మనం చర్య ప్రతిచర్య సరే అది ఎలాగా సాగిపోతుంటుంది. సరే ఇప్పుడున్న విషయం, అవి పైబడి మనల్ని కబళించబోతోంది. అప్పుడు ఏం చేయాలి? ఈ సన్నివేశం మనకు గుర్తుకు తెచ్చుకోవటం. సముద్ర మధ్యంలో తుఫాను, భయంకరమైన తుఫాను. ఆ తుఫాను గాలులతో, అలల తాకిడితో అలలు పైబడి ముట్టడించేస్తున్నాయి అలలు. అటువంటి సమయంలో ఆ శిష్యులు ఏం చేశారు? యేసుక్రీస్తుతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ శిష్యులు ఏం చేశారు? నిద్ర లేపారు. అది అట్లాగే మనం కూడా మనతో పాటు ప్రయాణం చేస్తూ కూడా నిద్రపోతూ ఉన్నటువంటి మనలో ఉన్న ఆ దైవాంశని మేల్కొల్పటం. అప్పుడు మనల్ని కబళించడానికి, ఏదైతే మనల్ని నాశనం చేయటానికి, మనల్ని అభివృద్ధి పదంలోకి వెళ్లకుండా వెనక్కి లాగేవి, మనము ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతలు చేసి వెళ్ళనీయకుండా పూర్తిగా భౌతిక స్థాయిలోనే ఉంచేటట్టుగా ఏదైతే చేస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆజ్ఞతో ఆగిపోతాయంటే అవి మన ఆలోచనలు కాదనేది, నా ద్వారా వస్తుంది ఆలోచన, ఇది నా ఆలోచన కాదు అన్న విషయంలోకి నెమ్మదిగా వస్తాము. అప్పుడు ఎట్లాగైతే ఇది దేశము దైవానిది, దేశంలోని వారు పాలితులు మాత్రమే, పాలించేవాడు దైవము అన్న దాంట్లోకి వస్తాము. వెన్ అసైల్డ్ బై టెంప్టేషన్, ఆ టెంప్టేషన్ ఎప్పుడైతే మనకి, అంటే మన
భౌతిక జీవితానికి ఈ సన్నివేశాన్ని మనం ఎలాగా అన్వయించుకోవాలి? వెన్ అసైల్డ్ బై టెంప్టేషన్ మనందరికీ జరుగుతున్నదే కదా ఇది. ఆ టెంప్టేషన్ వల్లే ఆ టెంప్టేషన్ మన మీద ముట్టడించడం వల్లే దుష్కృత్యము చేయ పురుకొల్పుట. మనం మన యొక్క ప్రవర్తన ద్వారా ఎదుటివాడికి బాధ కలుగుతోంది. కానీ అట్లాగా ఆ ధోరణిలో లేము మనం. నేను దుష్కృత్యం చేయాలని పురుకొల్పటం. అట్లాగే ప్రేరేపణ, ఆకర్షణ, మనోవికారం పొందటం, మనసును ప్రలోభాలకి ప ప లోబరుచుకోవటం, ప్రలోభపరచడం, మన మనసుల్ని ప్రలోభపరచడం. వీటన్నిటికి ఇటువంటియన్నీ పైబడి ముట్టడిస్తుంటే when assailed by temptation, driven by desire or wishing to eradicate an unwanted habit, మనం కోరికలతో మనల్ని నడుపుతున్నదేంటి? ప్రతి ఒక అడుగు ముందుకు వేస్తున్నామంటే కోరిక. అందుకే దుఃఖాలన్నిటికీ మూల కారణం కోరిక అని బుద్ధుడికి చెప్పింది. డిజైర్. ఎక్కడి నుంచి వస్తుందంటే అది దేహాత్మ నుంచి వస్తుంది అది. అంటే ఇది కారణమని ఈ డిజైర్‌ని మనం తుడిచేయాలని ఇట్లాగంటే కాకుండా దీన్ని పట్ల అవగాహన కలగటం. మనం ఇక్కడ ఏం చెప్తున్నాడు? వి ఆర్ డ్రివెన్ బై డిజైర్ ఆర్ విషింగ్ టు ఎరాడికేట్ అన్ అన్‌వాంటెడ్ హ్యాబిట్. అట్లాగే టు ఎరాడికేట్ అంటే నిర్మూలనం చేద్దామని, సమూలంగా నాశనం చేద్దామని. దేన్ని? యాన్ అన్‌వాంటెడ్ హ్యాబిట్. అంటే మనకి మన అభివృద్ధికి ఆటంకం పడేది. మనకున్న అలవాటంటే ఎలాగొచ్చింది? ఒక పనిని 2, 3 సార్లు చేసేటప్పటికల్లా అది అలవాటయిపోయింది. ఇంకా అది చేయలేకుండా ఉన్నాం. అది తెలుసు మనకి. దానివల్ల మన అభివృద్ధి ఆగుతుందని తెలుసు. అది ఇతరులకి ఇబ్బంది కలిగిస్తుంది ఒక్కొక్కసారి అని తెలుసు మనకి. కానీ అది అలవాటయిపోయింది. అలవాటు అన్నిటికన్నా బలమైనది. అత్యంత శక్తివంతమైనదది. అత్యంత బలమైనదనమాట అది. అలవాటు అన్నది. హ్యాబిట్ అన్నది. ఇందులో హ్యాబిట్ ఎలాగొస్తుందది? ఒకే పనిని 2, 3 సార్లు, 10 సార్లు చేశామంటే, ఇంకా ఆ సమయానికి ఆ పనిని అలాగే చేయటానికి ముందుకొచ్చేస్తాం మనం. ఆలోచనొచ్చేస్తుందది ఆటోమేటిక్‌గా. అందుకనే మనం ఏర్పాటు చేసుకోవటంలోనే, అలవాటు చేసుకోవటంలోనే కొంచెం జాగ్రత్త తీసుకుంటాం మొదట్లోనే. అప్పుడు మన అభివృద్ధికి ఉపయోగపడే అలవాట్లే మనకి వస్తూ ఉంటాయి. అప్పుడు దాన్ని ఎరాడికేట్ చేయాల్సిన అవసరం. ఆ అలవాటుని నిర్మూలించాలని మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఏదో యాదాలాపంగా ఆలోచన పెద్దగా లేకుండా యాదాలాపంగా ఏవో కొన్ని పనులు మొదలు పెడతాం. ఒకే పనిని 4, 5 సార్లు. అది బాగా ఇష్టంగా ఉంది ఆ పని. ఆ ఇష్టం ఇప్పుడు తాగుడు ఉంది ఉదాహరణకి. ఏదో సరదాగా ముందు తాగటం. అసలు మొట్టమొదటగా తాగినప్పుడు చాలా చేదుగా, విషంగా ఉంటుందది. ఛీ! అని చెప్పి ఊసేయటం ఉంటుంది. కానీ కొంతసేపటికి దాని యొక్క ఇది చిన్న మెదడు మీద ప్రభావం చూపించి, ఇంకా చిన్న మెదడు నుంచి మిగతా అవయవాలకు ఉన్నటువంటి కనెక్షను తాత్కాలికంగా నిరోధింపబడుతుంది. ఆగిపోతుంది కనెక్షను. దాంతో ఏ బాధ లేనట్టుగా చాలా చక్కటి స్థితిలో, ఆనందకర స్థితిలో ఉన్నట్టుగా అంటే ఎక్కడ ఉంటే దేహంలో ఎక్కడ ఏ నొప్పి లేదిక. నేను నొప్పిని తెలియజేసే యంత్రాంగం అంతా స్తబ్దుగా అయిపోయింది. ఇది తాగిన దాని యొక్క మహిమ వల్ల. దీని యొక్క ప్రభావంతో మొత్తం స్తబ్దుగా అయిపోయింది. దాంతో మొత్తం అన్ని చోట్ల నుంచి
ఇవన్నీ ఆగిపోయినాయి, ఇంకా ఆజ్ఞలన్నీ ఆగిపోయినాయి. ఈ చేతి దగ్గర ఒక నొప్పో, లేకపోతే కాళ్ళు దగ్గర నొప్పో, లేదా కంటికి చూస్తుంటే నొప్పో, ఇట్లా ఏదో ఒకటి ఆ నొప్పులనేవి ఇంకా తెలియటం లేదు మనకి. దాంతో ఇక దేహం పూర్తిగా మర్చిపోవటం అవటంతో ఒక అదొక పారవశ్య స్థితిలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. ముందేమో అది ఊసేద్దాం అనుకున్నాడు. ఊసేసాడు గూడా. బలవంతంగా కొద్దిగా తాగారు. చుట్టూ ఉన్నవాళ్ళు తాగించారు. తాగాడు. ఇంకా ఆ స్థితి అంతకుముందు ఎప్పుడు అనుభూతికి రాలా వాడికి. అది పట్టుకున్నాడిక ఆ స్థితిని. ఆ! ఇది తాగితే ఈ స్థితిలోకి ఉంటాం. ఈ స్థితి కావాలి నాకు. ఈ స్థితి కావాలి అంటే ఇదిగో తాగాలి అని చెప్పి ఇంక అట్లాగా అలవాటయిపోతుందనమాట. ఇంకా అలవాటయిపోయాక ఈ స్థితి గురించి ఆలోచన ఉండదిక. ఇంక అప్పుడేంటుంటుంది? ఈ తాగటం అనేదే ఉంటుంది. అలవాట్లోకొచ్చేస్తాడిక. అలవాటేంటి? ఒకసారి చేసిన పనిని మరలా, మరలా చేయటం అంతే ఇంక. దానివల్ల ఉపయోగం ఉందా? లేదా? ఇంకా ఆ విషయంలోకి వెళ్ళదిక మనస్సు. అలవాటైంది. ఆ అలవాటు ప్రకారం అది చేయాల్సిందే అన్నట్టుగా మనల్ని ఒత్తిడి పెడుతూ ఉంటుంది. అందుకని అలవాటుకి అంత బలం ఉంది. అందువల్ల మనం టు విత్‌డ్రా అవర్ థాట్స్ టు విత్‌డ్రా ఆర్ విషింగ్ టు ఎరాడికేట్ యాన్ అన్‌వాంటెడ్ హాబిట్. కానీ మనకి ఈ అలవాటు మరి మానుకోవాలి. ఇప్పుడు త్రాగేవాడిని ఎవ్వరిని ఏ తాగుబోతుని కలిసినా గాని వాడేమంటాడు ముందు, "ఇది మానాలండి, నేను మానలేకపోతున్నానంటాడు." "మానాలండి" అంటాడు. టు ఎరాడికేట్, దీన్ని నిర్మూలించాలండి. నాశనం చేసేయాలండి. నిశ్శేషంగా తొలగించాలండి. టు ఎరాడికేట్. మళ్ళీ దాని జోలికెళ్ళకుండా చేయాలండి అంటాడు. వెంటనే మళ్ళీ ఎళ్లి తాగొస్తాడు. ఇంక కొంచెం ఎక్కువ తాగొస్తాడు. ఎందుకంటే దాని మీద వ్యతిరేకత వచ్చేటప్పటికల్లా అదేం చేస్తుంది, ఇంకా వ్యతిరేకతని ఇంకా తన పట్ల దగ్గరికి తీసుకోవడానికి చేస్తుందనమాట. మనం ఎంత దూరంగా నెడతామో అదంత దగ్గరికి వచ్చేస్తా ఉంటుంది. అందువల్ల ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటాడప్పుడు. మానేయాలి, మానేయాలని ఇక్కడ చెప్పినవాడు కాస్త కుటుంబ సభ్యులతో వాళ్ళతో బయటకొచ్చి రోజు కన్నా కొంచెం ఎక్కువ తాగుతాడు. అది. ఇట్లా ఉంటుందనమాట. Wishing to eradicate an unwanted habit. We are advised to withdraw our thoughts from the difficulty. అట్లాగే మనకి సలహా ఇస్తున్నారు. ఏమని? We are advised to withdraw our thoughts from the difficulty. Concentrate powerfully upon our divine nature. అంటే ఇవన్నీ కాదు. మొత్తం మన ఏకాగ్రతగా మన మనస్సు మొత్తం దేని మీదకి పెట్టాలి? ఆ డివైన్ నేచర్, ఆ దివ్యత్వం మీద, దివ్య ప్రకృతి ఏదైతే ఉందో, ఆ దివ్యమైనటువంటి వెలుగు ఏదైతే ఉందో దాని గురించి, దాని మీద మనస్సును నిలిపి అప్పుడు ఈ మొత్తం ఎరాడికేట్ అయిపోతాయి. ఈ మొత్తం మనకి దూరం అయిపోతాయి అన్నట్టుగా చెప్తున్నారు. దాని గురించి ఇంకా కొంత వివరంగా రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థాంక్ యూ ఆల్.